నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. చిత్తూరు జిల్లా పొంగునూరులో భాష్యం ప్రైవేట్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నటువంటి బాలికపై హిందీ టీచర్ కొంచెం దురుసుగా ప్రవర్తించి బ్యాగ్తో తలపైన గట్టిగా కొట్టడం ద్వారా ఆ అమ్మాయికి స్కల్కి ఒక సొట్ట లాంటిది పడడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో ప్రధానంగా స్కూల్ యాజమాన్యం చాలా ఇర్రెస్పాన్సిబుల్గా వాళ్ళ తల్లిదండ్రులకు సమాధానం చెప్పడం కానీ, ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఈ మధ్య కాలంలో పిల్లల మీద ఇలాంటి తరచూ దాడులు కానీ జరుగుతున్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. సో ఆయన అలా కొట్టడం, మా అమ్మాయి 4 days బిఫోర్ తగిలింది. అది స్లోగా తను తలనొప్పి ఇలా చెప్తుంటే స్కానింగ్ తీయించడం తల్లిదండ్రులు. ఇప్పుడు అది వెలుగులోకి వచ్చింది. అంటే అంత బలంగా ఎంత కోపం ఉన్నా టీచర్ అనేవాడు మహా అయితే మందలిచ్చడమో దండించాలని కొట్టే ఒక స్టిక్ యూజ్ చేస్తారు. కానీ బ్యాగ్తో బలంగా కొడితే ఎంత సొట్టపడిందంటే చూడండి, ఎందుకు అంత పైశాచికంగా బిహేవ్ చేస్తారు ఉపాధ్యాయులను వాళ్ళు. పైశాచికత్వం కూడా కాదండి, అసలు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, పిల్లలకి చదువు ఎలా చెప్పాలి, పిల్లలతో మనం ఎలా మసులుకోవాలి, పిల్లలు మనతో మసులుకోవటం కాదు, మనం పిల్లలతో ఎలా మసులుకోవాలి అనేది తెలియాలి. ఇప్పుడు పిల్లోడికి ఏం చెప్తాం ఇంటి దగ్గర నుంచి పంపించేప్పుడు? టీచర్ మాట విను, పక్క పిల్లలతో గొడవలు పెట్టుకోవద్దు, పక్క పిల్లల వస్తువులు తీసుకురా, మాకు క్లాస్లో సరిగా ఉండు, లంచ్ సరిగ్గా తిండి బాగా శుభ్రంగా తిను, అలాగే హోంవర్క్ కరెక్ట్గా చేసేళ్ళు, లేకపోతే మాస్టారికి కోపం వస్తుంది, మాస్టారికి కోపం వస్తే తిడతారు, మాస్టారికి కోపం వస్తే కొడతారు. ఇట్లా తల్లిదండ్రులు ఇన్ని జాగ్రత్తలు చెప్పి ఒక పిల్లవాడిని ప్రిపేర్ చేసి స్కూల్కి పంపిస్తారు, పిల్లవాడిని. కానీ స్కూల్లో మాస్టారుకి ఆ స్కూల్ యాజమాన్యం ఎంతవరకు మీరు పిల్లలతో ఎలా మెలగాలి, ఎలా మెసలాలి, పిల్లలకి ఏ విధమైన పద్ధతిలో మీరు చదువు చెప్పాలి, ఏ విధమైన క్రమశిక్షణ ఏ విధంగా మీరు నేర్పించాలి, ఏ విధమైన మెళుకువల ద్వారా వాళ్ళకి సాధ్యమైనంత సరళమైన పద్ధతుల్లో మీరు వాళ్ళకి చదువు చెప్పాలి అనే విషయం యాజమాన్యాలు టీచర్లకి చెప్పవు. ఎందుకు చెప్పవు అంటే అది కూడా చెప్దాం. ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ అవ్వాలి అంటే డిగ్రీ చేయాలి, బిఈడి చేయాలి, మళ్ళీ టీచర్ ఎగ్జామ్ ఉంటుంది, టెట్ డిఎస్సి ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పాస్ అయ్యి వాటిలో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు టీచర్లుగా వస్తారు. అదే ప్రైవేట్ స్కూల్లో ఏంటి, ఒక డిగ్రీ సర్టిఫికెటో ఒక ఇంటర్మీడియట్ సర్టిఫికెటో తీసుకొని వెళ్ళి ఇంతకుముందు అనుభవం ఉన్నా లేకపోయినా, అనుభవం ఉంటే ఒక జీతము, అనుభవం లేకపోతే ఇంకొక జీతం ఇచ్చి వాళ్ళ చేత గాడి చాకరీ చేయించుకుంటారు ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. పోనీ మరి అన్న పిల్లల దగ్గర తక్కువ డబ్బులు తీసుకుంటారా అంటే అది లేదు. పిల్లల దగ్గర బాగానే మొక్కు పిండి మీకు ఎగ్జామ్స్కి ముందు క్వార్టర్లీ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఫీజు కట్టకపోతే పరీక్ష రాయనివ్వమంటారు. సప్పు చేసి తల్లిదండ్రులు కడతారు. హాఫ్ ఇయర్లీ అంటే అంతే, ఇయర్లీ అంటే అంతే. ఇయర్లీ ఎగ్జామ్కు ముందు ఏమైనా డ్యూస్ ఉంటే అన్నీ కట్టేయాలి. వీలైతే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ టర్మ్ కూడా కట్టించుకునే స్కూల్స్ ఉన్నాయి కొన్ని. ఈ పరిస్థితుల్లో విద్యా విధానం కొనసాగుతుంది వాళ్ళ. మరి మనం మళ్ళీ ఇంకొకసారి గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వెళ్దాం. గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ఈ విధంగా ఉంటారు. ఏది, బిఈడి చేయాలి, ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు రిఫ్రెష్మెంట్ కోర్సులను పెట్టి వాళ్ళని ట్రైనింగ్స్ పంపిస్తారు. ఆధునిక పద్ధతులు ఏమైనా ఉంటే కనుక అవి నేర్పించడానికి పంపిస్తారు. ఇలా చేస్తూ ఉంటే మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కావాలంటే మధ్యాహ్న భోజనం ఉంటుంది, యూనిఫామ్లు ఫ్రీగా ఇస్తారు, స్కూల్ ఫీజు లేదు, షూస్ దగ్గర నుంచి, బెల్ట్ దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి, స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి అన్ని స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం చేయాల్సింది ఏంటి అంటే తల్లిదండ్రులు ఈ పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపటం మాత్రమే. అయినా గవర్నమెంట్ స్కూల్కి పంపరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి ఆకునూరి మురళి గారు అని చెప్పి ఒక ఆయన గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో
విద్యా రంగానికి సంబంధించి సలహాదారుగా వెళ్ళారు ఆయన. వెళ్ళి ఆయన చాలా చాలా సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. కాకపోతే ఆ ఇంగ్లీష్ మీడియం అనేది ఒక్కటి నాకు కొంచెం కష్టమైన విషయంలాగా అనిపించింది, కానీ అదర్వైజ్ మట్టుకు బ్రహ్మాండమైన సంస్కరణలు చేశారు ఆంధ్రప్రదేశ్లో. స్కూల్ భవనాలన్నింటినీ పునరుద్ధరించడం కావచ్చు, అసలు ఒక తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్కి మా పిల్లల్ని ఎందుకు పంపించాలి అంటే గనక వాళ్లే సమాధానం చెప్పే పద్ధతుల్లో ఆ స్కూళ్ళను తయారు చేశారు. అయినప్పటికీ దురదృష్టం, మన మనుషులు ఉన్నారు చూసారా, మధ్యతరగతి కానీ దిగువ మధ్యతరగతి వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవట్లా. అదేమంటే అదేదో ఒక సెల్ఫిటీ లాగా ఫీల్ అవుతున్నారు. మనం గవర్నమెంట్ స్కూల్కి పంపలేము, అలా అని ప్రైవేట్ స్కూల్కి లో ఫీజులు కట్టలేము అంటారు. ఎవడు పంపొద్దు అన్నాడు మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్కి? అసలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడానికి మీకు వచ్చిన బాధ ఏంటి? ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు టీచర్స్, మెరుగైన టీచర్స్ పాఠాలు చెప్తారు వాళ్ళు, ఎందుకంటే చదువుకుని ఉంటారు, స్కిల్డ్ కాబట్టి పాఠాలు చెప్తారు. అలాగే గవర్నమెంట్ స్కూల్స్కి బాగా ఆట స్థలాలు ఉంటాయి, లైబ్రరీ ఉంటుంది, ల్యాబొరేటరీ ఉంటుంది. ఇన్ని ఉన్నప్పుడు అసలు మీరు గవర్నమెంట్ స్కూల్కి పంపడానికి మీకేమి నొప్పి అసలు? సరే అందరిని వదిలేయండి అమ్మా, గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తున్న వాళ్ళ పిల్లలు కూడా ప్రైవేట్లో ఉంటారమ్మా. ఇది ఎక్కడ విడ్డూరో నాకు అర్థం కాదు. ఇదే ఇక్కడే ఏం చేయాలి అంటే ఒక చట్టం చేయాలి. ఇప్పుడు అమెరికాలో ఏముంటుంది అంటే ఏరియా ఎన్ని కిలోమీటర్లు దాటి మన నివాస స్థలం నుంచి ఇన్ని కిలోమీటర్ల దూరంలో లోపే రేడియస్ లోనే స్కూల్కి పంపించుకోవాలి. అంటే పిల్లలు అలసిపోకూడదు ప్రయాణం దృష్ట్యా. అదే హైదరాబాద్లో చూడండి, 25 కిలోమీటర్లు ప్రయాణం చేసే 6-7 ఏళ్ల పిల్లలు ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోకర్లా. ఏమి ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఇప్పుడు మొన్న ఎవరో హైదరాబాద్లో ఓక్రిడ్జ్ స్కూల్ దగ్గర ఆ ఏరియాలో వాళ్ళు పిటిషన్ వేశారు. ఏంటి అంటే స్కూల్ వదిలే టైంకి కంటే ముందే వచ్చి రోడ్లకు అడ్డంగా కార్లు పెట్టి ట్రాఫిక్ జామ్కి కారణం అవుతున్నారు. వాళ్ళని ఓన్ వెహికల్స్లో ఓన్ ట్రాన్స్పోర్టేషన్ కుదరదు, బస్సుల్లోనే ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవాలి, స్కూల్ బస్సులోనే ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవాలి అనే రూల్ పెట్టండి అని చెప్పి హైకోర్టులో పిల్లు పడింది ఈ మధ్య. అంటే ఈ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళ ఇష్టారాజ్యం ఈ విధంగా ఉంది. సరే ఓక్రిడ్ స్కూల్ లాంటి దాంట్లో స్కిల్డ్ టీచర్స్ ఉంటారు, అది వేరు విషయం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ మీడియోకర్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు టీచర్లకి సరైన జీతాలు ఇవ్వరు, సరైన క్లాస్ రూములు ఉండవు, ఏదో ఉన్నట్లుగా ఆకర్షణీయంగా ఉన్నట్టుంటాయి తప్పితే ఆట స్థలాలు ఉండవు, లైబ్రరీలు ఉండవు. ఈ టీచర్లు వాళ్ళ ఇష్టారాజ్యంగా పాఠాలు చెప్తారు. వాళ్ళకి అసలు టీచర్ ట్రైనింగే అవ్వరు కాబట్టి వాళ్ళు పిల్లలతోటి ఎట్లా మెలగాలి అనేది వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు. ఇది మెయిన్ కారణం. అంటే ఎంత కోపావేశాలు, ఎంత ఫ్రస్ట్రేషన్ ఇంట్లో ఏదో ఉన్నా పర్సనల్ ఉన్నా అంటే పిల్లల మీద చూపెట్టడం తప్పు కదమ్మా. అసలు ఆ మాత్రం ఇంగితమే ఉంటే అసలు వాళ్ళ అంత కోపం వచ్చేదాకా ఎందుకుంటారు చెప్పండి. అందుకని నేనేదో ఆ టీచర్కి అయ్యో చాలా బాధలు ఉన్నాయి, అయ్యో పాపమని నేను అనట్లా. అసలు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే సమూలంగా విద్యారంగంలో మార్పులు రావాల్సింది ఏంటి అంటే ఈ ప్రైవేటు విద్యా విధానాన్ని మనం ఎంత పక్కన పెడితే అంత మంచిది. ఇది రావాల్సిన దీనికి సరైన మంది ఏంటి అంటే ప్రైవేటు విద్య ఉండటానికి వీల్లేదు. అసలు విద్య ఒక హక్కు, సౌకర్యం కాదు. ప్రైవేట్ స్కూల్లో నేను సౌకర్యాలు తీసుకుంటాను అని అంటే కాదు, మీ హక్కు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పిల్లవాడు కానీ పిల్ల కావచ్చు 14 సంవత్సరాల వరకు నిర్బంధ విద్యా విధానం ఉంది మన దగ్గర. 14 సంవత్సరాల లోపు ఆ పిల్లాడిని స్కూల్కి పంపించకపోతే, ఆ పిల్లని స్కూల్కి పంపకపోతే తల్లిదండ్రుల మీద కేసు పెట్టేంత చట్టం ఉంది మన దగ్గర. నిర్బంధ విద్యా విధానం ఉంది. ఇది వచ్చిన తర్వాతనే ఎంతో కొంత పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. కాకపోతే ఆ తర్వాత డ్రాప్ అవుట్స్ అవుతున్నారు, అది వేరే విషయం. ప్రైవేట్ స్కూల్కో గవర్నమెంట్ స్కూల్కో 14 సంవత్సరాల వరకు ఖచ్చితంగా పంపాల్సిందే. ఎందుకంటే బాల కార్మిక వ్యవస్థను రద్దు చేయడం కోసం ఇది తీసుకున్నారు. ఈ పిల్లల్ని ఇంట్లోనే ఈ నిర్బంధ విద్య కనుక లేకపోతే ఈ పిల్లలతోటి పనులు చేయించుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళు పనులకు పంపిస్తున్నారు, పనుల్లో పెడుతున్నారు పిల్లల్ని అని చెప్పి
ఇది వచ్చింది. ఏది ఏమైనా ఇప్పుడు మనం ఇంకోటి కూడా ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఈ పిల్లలు ఆత్మహత్యలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటి అంటే స్కూల్లో కౌన్సిలర్స్ ఉండాలి, సైకాలజిస్టులు ఉండాలి అని మాట్లాడుకుంటాం. వాళ్ళు ఉంటే ఏమవుతుంది అంటే పిల్లలు ఎట్లా అయితే వాళ్ళ ఒత్తిడిని, వాళ్ళ బాధని, వాళ్ళ ఏదన్నా టీచర్తో కూడా చెప్పుకోలేని కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. అలాగే టీచర్స్ కూడా వాళ్ళకి వాళ్ళ వృత్తిలో భాగంగా వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఉంటే, ఎదుర్కొనే సమస్యలు ఉంటే వాళ్ళు కౌన్సిలర్తో మాట్లాడుకుంటారు. ఇది ఉభయతారకంగా పనిచేస్తుంది, పిల్లలకి పనికి వస్తుంది, టీచర్లకి పనికి వస్తుంది. పైగా ఈ ప్రైవేట్ స్కూల్స్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేకపోవటం వల్ల, ఈ రిఫ్రెష్మెంట్ కోర్సులు ఏమీ లేకపోవటం వల్ల ఇష్టారాజ్యంగా ఈ టీచర్లు ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అందుకని మనం ఎన్ని మాట్లాడుకున్నా దీనికి ఒకటే మందు, విద్యని ప్రైవేట్ పరం చేయకూడదు, ప్రైవేట్ స్కూల్స్ ఉండకూడదు. అది శ్రీ చైతన్య టెక్నో స్కూలా, నారాయణ స్కూలా, భాష్యం స్కూలా, ఇంకో స్కూలా అనవసరం. అసలు ఈ ప్రైవేట్ స్కూల్స్ ఉండటానికి వీల్లేదు. గవర్నమెంటే బాధ్యత తీసుకోవాలి, కనీసం 10th క్లాస్ వరకు. అమ్మ, నాకు ఇప్పటి నుంచి ఒక పర్సనల్ డౌట్ ఒకటి ఉందమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ అఫీషియల్స్కి కానీ హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటుంది బయట. కానీ గవర్నమెంట్ స్కూల్ అన్నా గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా ఎందుకంత చులకన చూపు అనేది నాకు అంటే ఇప్పటికీ స్టిల్ లేదు. గవర్నమెంట్ స్కూల్కి పేదోళ్ళే పంపిస్తారు పిల్లల్ని, డబ్బులు ఉన్నోళ్ళు కాన్వెంట్ స్కూల్స్కి పంపించుకుంటారు అనేది ఒకటి. ఈ గవర్నమెంట్ ఉద్యోగం అంటే మోజు ఎందుకు ఉంటుంది, రెస్పెక్ట్ అని నేను అనను, ఒప్పుకోను. ఇది ఒక రకమైన ప్రజలకేమో భయం ఉంటుంది, ఉద్యోగస్తులకేమో పొగరుంటుంది. ఏంటి అంటే రెవెన్యూ శాఖ అత్యంత అవినీతికరమైన శాఖ. రెవెన్యూ శాఖ ఈ దేశం మొత్తం మీద ఒక 14-15 అవినీతికరమైన డిపార్ట్మెంట్ల గురించి ఒక లిస్ట్ వచ్చినప్పుడు ఆ లిస్ట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత ఏంటది ఆరోగ్య శాఖ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది. అంటే అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఇందులో. ఏంటి అంటే ప్రజలకు ఏ అవసరం వచ్చినా వీళ్ళ దగ్గరికి వస్తే నాకేంటి. ఇప్పుడు చార్మినార్ను కూడా రిజిస్ట్రేషన్ చేస్తాడు రిజిస్ట్రారు, స్టాంప్ డ్యూటీ కడితే ఓకే, కానీ నాకేంటి. అదేదో సినిమా హనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాసరావు అని అడిగినట్టు నాకేంటి లాభం అని అడుగుతారు ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు. అందుకని వాళ్ళకి మోజు ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగాల మీద. ఇవాళ యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు, యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఇప్పుడే ఉద్యోగాల్లో చేరిన ఎస్ఐలు, సిఐలు, వీళ్ళు కరప్షన్లో దొరుకుతున్నారు. ఒకప్పుడు ఒక 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కరప్షన్ చేసే రోజుల నుంచి ఇవాళ డ్యూటీలో చేరే ముందే నువ్వు ఆ ఉద్యోగాన్ని ఎంచుకుంటున్నావు అంటేనే అక్కడే కరప్షన్ ఉంటుంది. నీకు ఆ ఉద్యోగం వచ్చేదే నువ్వు డబ్బులు పెట్టి కొంటావు ఆ ఉద్యోగాన్ని, లంచం ఇచ్చి ఉద్యోగం కొనుక్కుంటావు. నువ్వు కొనుక్కున్నప్పుడు నీకేమనిపిస్తుంది, ఆ ఉద్యోగం అంటే నీకేం గౌరవం ఉంటుంది. ఈ పెట్టిన ఖర్చుని నేను చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాల దగ్గర నుంచి వసూలు చేయాలనేది ఉంటుంది నీకు మనసులో. ఆ పని మీదే ఉంటావు నువ్వు. ఇది అసలు మోజు. ఇప్పుడు నిన్న ఒక ఆమె, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆమె 2019లో ఐఏఎస్ అయిందంట. సూట్ కేసు డబ్బులు అమ్మాయి పక్కన పెట్టి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది ఆ ఫోటో. ఏమంటే ఆమె 20 కోట్ల లంచం తీసుకుందంట ఒక డీల్లో. ఈ మధ్య యంగోళ్ళు దొరుకుతున్నారు. ఇది మరి బాధగా ఉంది అసలు. ఇప్పుడు ఒకప్పుడు ఏమనేవాళ్ళు అంటే యంగ్గా ఉన్నప్పుడు యంగ్ బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది, రక్తం ఉరకలేస్తూ ఉంటుంది, యువ రక్తం, వాళ్ళు అన్యాయాన్ని సహించరు, అక్రమాన్ని సహించరు, మోసాన్ని భరించరు, ఎక్కడికక్కడ ఎదిరిస్తారు అనేది ఉండేది. ఇప్పుడు ఉద్యోగం రాకంట ముందే ఆలోచన చేస్తున్నారు. ఈ ఉద్యోగం అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఈ ఉద్యోగం అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి.
ఆ ఉద్యోగం కొట్టాలి, ఆ ఉద్యోగం కొట్టి డబ్బులు సంపాదించాలి. ఈ ఈ ఈ పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఏంటంటే అందుకే మీరు విద్యని కొనుక్కుంటున్నారు అంటేనే, డబ్బులు పెట్టి చదువుకుంటున్నారు అంటేనే మీకు ఆ విద్య మీద మీకు గౌరవం ఉండదు, మీకు తెలియకుండానే. అదే మీరు కష్టపడి చదువుకుంటున్నారు అనుకోండి, మీ హక్కుగా చదువుకుంటున్నారు అనుకోండి, మీకు డెవలప్ అయ్యేదే వేరుగా ఉంటుంది. అది కావాలి. ఇది ప్రభుత్వాలు తలుచుకుంటేనే చేస్తాయి. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ బాగుండవు అనే ఒక కంప్లైంట్ చెప్తుంటారు ప్రతి వాళ్ళు. పేరెంట్ టీచర్స్ కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలు పేరెంట్స్ కూర్చోండి, వెళ్ళండి. మీకు కొంపలు అంటుకుపోయే ఉద్యోగాలు ఏమి ఉండవు. మీకు నెలకు ఒక రోజు పెడితే పేరెంట్ టీచర్స్ కమిటీలు, పేరెంట్ టీచర్స్ మీటింగులు పెడతారు. ఎట్లాగో పేరెంట్ టీచర్స్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో మీరు భాగస్వాములు అయ్యారనుకోండి, అప్పుడు మీకేమనిపిస్తుంది, మీ పిల్లల భావాలు ఏంటో మీరు చెప్పగలుగుతారు. ఈ స్కూల్లో ఈ సౌకర్యాలు లేవు, ఎందుకు లేవు అని నిలదీయగలుగుతారు. ఇప్పుడు నేను అమెరికాలో చెప్పాను కదా ఏరియా స్కూల్స్ అని. ఈ ఏరియా స్కూల్స్ ఉండటం వల్ల ఆ ఏరియాలో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా ఆ స్కూల్కి ఏమన్నా ఒక బెంచి తక్కువైందా, ఒక బ్లాక్ బోర్డ్ తక్కువైందా, ఏమన్నా తక్కువైంది అంటే గవర్నమెంట్ ఇచ్చేదాకా ఆగరు వాళ్ళు. మేము అప్లికేషన్ పెట్టామండి, ఇంకా రాలేదు అని చెప్పటం ఉండదు. వీళ్ళల్లోనే ఎవరో ఒకళ్ళు ఇచ్చేస్తారు, స్పాన్సర్ చేసేస్తారు. ఎందుకంటే మన పిల్లలకి ఆగకూడదు. వాళ్ళు పిల్లల మీద ఉన్నంత శ్రద్ధ వాళ్ళకి దేని మీద ఉండదు. మనకి ఇక్కడ లీస్ట్ ప్రయారిటీ, విద్య మీద లీస్ట్ ప్రయారిటీ. మనం టోటల్ బడ్జెట్లో 2.5% ఖర్చు పెడుతున్నాం విద్య కోసం. మామూలుగా 6% ఖర్చు పెట్టాలని మా చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో పోరాటాలు చేసేవాళ్ళం. 6% బడ్జెట్లో చదువుకు పెట్టాలని. ఈ రోజుకి అది నెరవేరలా. ఇంకా అలాంటప్పుడు సౌకర్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? అదే రైట్. ఇది అంటే ఒక టీచరు ఒక పిల్లవాడిని కొట్టిన దగ్గర మొదలైన సమస్య విషయం ఎంత దూరం వెళ్ళిందో చూడండి. ప్రభుత్వ విధానాల వరకు ఉంది ఇది. ఏ ప్రభుత్వాలైతే ఈ ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే చందాలకి ఆశపడి స్కూళ్ళు పెట్టుకొని ఇస్తున్నారో, అసలు కొంతమంది అయితే పర్మిషన్లు కూడా లేకోకుండా స్కూళ్ళు పెడతారు. పర్యవేక్షణ లేదు, ఏమీ లేదు, అంత అవినీతి. ఇవన్నీ పోవాలంటే ఒకటే, గవర్నమెంట్ స్కూల్సే. ప్రభుత్వ విద్యను మించిన ఉపాయం ఇంకొకటి లేదు. చిత్తశుద్ధి ఉండాలి ముందు. రైట్. ఇప్పుడు ఆ మురళి గారి గురించి ఎందుకు చెప్పుకున్నాం, ఆకునూరు మురళి గారి గురించి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి ఆయన సలహాదారు. ఇప్పుడు పోయినసారి ఆయన అక్కడ ఉండి సంస్కరణలు చేయబట్టే ఆ స్కూళ్ళు బాగున్నాయని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా. అది ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మురళి గారు. సరే, తెలంగాణలో కూడా బాగు చేస్తారని ఆశిద్దాం. రైట్ అమ్మా. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.